వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఓ ఫోటో, అందమైన ఫోటోలు చూస్తున్నారు. బాగా చూడండి, కళ్ళప్పగించి చూడండి. 2 రోజుల నుంచి పచ్చ మీడియా ఒక పరమాన్నం వండేస్తోంది. పచ్చ మీడియా పొద్దున వరకు తెల్లవారలేదు, ఏంటి చల్లారలేదు, ఇది ఏంటి అని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. పచ్చ మీడియా వదలకుండా ఎందుకు ఈ ఫోటోలు వేస్తూ ఏవేవో వార్తలు రాస్తూ పరమాన్నం వండేస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు రాతలు ఆంధ్రజ్యోతి, ఇటు టీవీ5. ఎవరు ఈ లేడీ, ఎవరు ఈమె, ఎందుకు ఈమెను ఇంతలా హైలైట్ చేస్తున్నారు అని ఆరా తీస్తే వీళ్ళు చెప్పిన పేరు కాదంబరి జత్వాని. ఫోటోలు చూస్తున్నారు కదా, బాగా పరికించి చూడండి బాబు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను. అందం అక్కడ మీకు కనిపిస్తోంది, అందం మాత్రమే కనిపించవచ్చు. ఆ అందం మాటున వలపు వల చిక్కినోడు పని అవుట్. నిజానికి ఆమె ఒక ఖతర్నాక్ జత్వాని. బాలీవుడ్ టాప్ యాక్టర్లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్మెయిలింగ్ వ్యవహారం. అందమే ఆమె పెట్టుబడి. మొదటేం చేస్తుంది? ప్రేమ పేరుతో వల, ఆ తరువాత వసూళ్లు. ఇదే ఆమె అసలు ప్రొఫెషన్. దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు, తన అందచందాలతో సంపన్నులకు ఎరవేయడాలు. ఇదే ఆమె డైలీ డ్యూటీ. 2-3 రోజులుగా మన పచ్చ మీడియా డిబేట్ల మీద డిబేట్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వేడిగా పరమాన్నం వండుతోంది కదా, అదంతా ఈమె గురించే. ఇది అసలు చరిత్ర. ఈ కాదంబరి జత్వాని చరిత్ర తవ్వి తీస్తే ఖతర్నాక్ కిలాడి లేడీలే కంగు తినే వాస్తవాలు బయటపడుతున్నాయి. మామూలు వాస్తవాలు కాదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, క్లియర్గా అర్థమైపోతుంది. ఆమె వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత అనుకుంటున్నారు? ఆమె చెప్పేది 30. అసలు వయసు 39. వయసు తగ్గించుకొని అందచందాలతో వలపువ్వల విసురుతూ ఆమె పైన ఉన్న కేసులు, ఆమె దగ్గర ఉన్నటువంటి ముఠా, వీటన్నింటికి సంబంధించి సంచలన విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. బయటకు చెప్పుకునేది స్వీట్ 30. ఆమె పాస్పోర్ట్, ఆధార్ కార్డులో వేరువేరుగా డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి. 39 ఆమె ఏజ్ అనేది ఒక పాస్పోర్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకు తెలుస్తోంది. 20వ తారీఖు 4వ నెల 1987 ఇది పాస్పోర్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ కార్డ్ మళ్ళీ ఇక్కడ వేరే. ఆధార్ కార్డ్ పచ్చ మీడియా వినాలి. ఎందుకు మారిపోతుందంటే ఇదే. మీ ఇంట్లో కూడా ఎవరైనా వయసుకు వచ్చినటువంటి కుర్రాడుండి ఇలాంటి వలకు గురయ్యి కోట్లు పోగొట్టుకుంటే అలాగే ఉంటారా? కోట్లు పోయని కోర్టు మెట్లెక్కుతారా? పొరపాటున ఆ వలకు చిక్కుకొని 4 మెట్లు దిగజారిపోయినాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడా? ఎక్కడ? ఎస్, వస్తాయి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఆధార్ కార్డు ప్రకారం ఈ పుట్టిన తేదీ ఏంటో తెలుసా సార్? పాస్పోర్టు ప్రకారం అయితే ఏప్రిల్ 20వ తారీఖు 4/20 4వ నెల 20వ తారీఖు 1987. ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ 4వ నెల 20వ తారీఖు అంటే 4/20 1996. 4 అంటే మంత్ సార్, 20 అనేది డేట్. 1996 అంటే ఎంత తేడా కనిపిస్తోందో చూడండి. 9 ఏళ్ళు తేడా కనిపిస్తోంది. వేరు డేట్ ఆఫ్ బర్త్లు ఎవరికైనా ఉంటాయా? మీకుందా? పోనీ ఎవరికైనా మామూలు సాధారణంగా మహిళలు ఆ విధంగా మార్చి పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకుంటారు? 9 ఏళ్ళు తగ్గించి ఎవరు చూపించుకుంటారు? కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి నుంచి దాదాపుగా 1,32,00,000 లాగేసింది ఈ కిలాడి లేడీ. దాదాపు 15 ఏళ్లుగా ఈ బ్లాక్మెయిలింగ్ వ్యవహారం నడుస్తూనే ఉంది సార్. ఇది ఎప్పటికి తెలుసా ఈ కథ? 2009 నాటి కథ. చివరికి అతని సహనం నశించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పోలీసులు కోర్టు అనుమతితో కాదంబరి జత్వానితో పాటు మరికొందరు నిందితులను అరెస్టు చేశారు. తాను విద్యాసాగర్ను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో కాదంబరి జత్వాని నిజం ఒప్పుకుంది. ఇది అసలు కథ. కానీ దీని చుట్టూ ఒక కల్పిత కథను అద్భుతంగా అలిన మన పచ్చ మీడియా ప్రతిరోజు వేడివేడిగా పరమాన్నం వండుతూనే ఉంది.
విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నేతని, అతనికి ఆ పార్టీలో పెద్దలు సహకరించారని, ఐపీఎస్ అధికారులు కూడా వారు కూడా ఆయన చెప్పినట్టే విని ఆమెను వేధించారంటూ ఒక క్రైమ్ కథా చిత్రాన్ని వండి వార్చింది మన ఎల్లో కూలీ మీడియా. అసలు ఎవరి కాదంబరి జత్వాని, ఎంతమందిని ఇలా మోసం చేసింది, ఆమె చరిత్ర తవ్వి తీస్తే బయటపడ్డ నిజాలేంటి, సడన్గా ఆమెను తెరపైకి ఎందుకు తెచ్చారు, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనా అనంటే చాలా విషయాలు బయటపడుతున్నాయి సార్. చాలా విషయాలు తవ్వాల్సి వచ్చింది. ఎల్లో మీడియా బిల్డింగ్ కింద చాలా తవ్వితే అసలు విషయాలు బయటపడుతున్నాయి. అందమే పెట్టుబడిగా దోపిడీలు, దేశవ్యాప్తంగా అనేక కేసులు. పోనీ ఇదొక్కటే కేసు ఉందంటే, ఇదొక్కటే కేసుంది, ఆమె పైన ఎక్కడ ఎటువంటి కేసు లేదు అని ఎల్లో మీడియా గుండెల మీద చెయ్యేసి చెప్పగలదా? చెప్పరు. ఏమైంది ఇక్కడ? దోపిడీ గ్యాంగులతో సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు, నిర్ఘాంతపోయే వాస్తవాలు, హై ప్రొఫైల్ ఫంక్షన్లకు, ప్రముఖుల పెళ్లిళ్లకు, వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవాలకు ఆమె హాజరవుతూ ఉంటుందట. ఆ తర్వాత అక్కడ ఎవరో ఒకరిని హై ప్రొఫైల్ వాళ్ళు వస్తారు కదా, వారిని వల విసిరి వారిని ట్రాప్ చేసి ఆ తరువాత వారి నుంచి పిండుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఒక రియల్ ఎస్టేట్ టైకూన్, గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెద్ద వ్యాపారి మామూలు కాదు, చిన్నవాళ్ళు మీరు పనికిరారు సార్, పెద్దోళ్ళు కావాలి, ఆయన పడేసింది. ఆ తర్వాత అతనికి బెదిరింపులు, 2022లో కోట్లాది రూపాయలు అతని నుంచి దోపిడీ. కాదంబరి కాల్ లిస్టులో పరుమాళ్ళు అతని కాల్స్ కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన మరొక ప్రముఖ టీవీ కంటెస్టెంట్ని కూడా కాదంబరి దోపిడీ చేశారట. ఆసియాలోనే టాప్ పెయింట్స్ కంపెనీలో ఒకరైన వారసుడికి ఈ కాదంబరి కాటు తప్పలేదట. పరువు పోతుందని వాళ్లే ఆఖరికి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఏమవుతుంది, బయటకు వస్తే మగవాడి పరువు పోతుంది. ఎల్లో మీడియా అయితే ఆమె వైపే ఉంటుంది కదా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మగవాడి పరువు పోతుంది కదా, కాబట్టి చాలామంది అగ్రిమెంట్లు చేసుకొని సమర్పించేసుకున్నారు. ఇప్పుడు ఈమె స్టోరీని ఎల్లో మీడియా అదేదో సినిమాలో ఎవరి గోల వారి సినిమాలో నేను సమర్పించుకుంటా అన్నట్టుగా సమర్పించేసుకుంటోంది ఎల్లో మీడియా. పరమాన్నం వండేస్తోంది. తరువాత రోమీ భగత్ అనే వ్యక్తి పైన, ఈమెతో పాటు ఒక టీం ఉంటుంది, అతని పైన ఈడీ దర్యాప్తు కూడా ఉంది. ఇవన్నీ దాచిపెట్టేస్తే ఎట్లా ఎల్లో మీడియా దాచిపెట్టేస్తే ఎట్లా ఇవన్నీ? సరే, మీరు చెప్పినట్టు మంచి వ్యక్తే కావచ్చు ఆవిడ, కానీ ఇన్ని కేసులు ఎందుకున్నాయి, ఈడీ కేసులు ఎందుకున్నాయి, ఇంతమంది ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు? సమాధానం కావాలి కదా. ఢిల్లీ కేంద్రంగా విదేశీ నిఘా సంస్థ కోసం కాదంబరి పనిచేసినట్లు కూడా ఆమె పైన ఆరోపణలున్నాయి. ఫేక్ చాట్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ జనరేట్ చేసి వసూళ్లకు దిగేటటువంటి ఒక ప్రయత్నం. పూర్తి నేర చరిత్ర ఉన్నటువంటి ఈమెను ఒక బాధితురాలిగా చిత్రీకరిస్తూ ఈరోజు వ్యక్తిత్వ హననానికి ముందుగా వైఎస్ఆర్సీపీ పైకి దోసేయాలి. ఆమె పైన ఉన్న కేసులు ఏంటి సార్? ఆమె దగ్గర ఉన్న ముఠా ఏంటి సార్? ఇన్ని కేసులు ఎందుకు ఉంటాయి సార్? మీరైతే పరమాన్నం వండారు, మరి అన్ని పురుగులు ఎందుకు వచ్చాయి పరమాన్నంలో? దీనికి ఆన్సర్ కావాలి కదా. కోటీశ్వరులే టార్గెట్గా కాదంబరి గ్యాంగ్ ఆపరేషన్ చేస్తోంది. ఎస్, ఇది ఆమె చరిత్ర. ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ గారితో మనం మాట్లాడదాం. ఇస్మాయిల్, అసలు ఏంటి కాదంబరికి సంబంధించి 2-3 రోజులుగా ఎల్లో మీడియా పరమాన్నం వండేస్తూ కనిపిస్తోంది. ఆరాధిస్తే ఎటువంటి సంచలనాలు కనిపిస్తున్నాయి మీకు? డెఫినెట్గా నేను మొత్తం ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టే ముందు నేను ఎక్కడి నుంచి ఫ్యాక్ట్స్ చెప్తున్నాను అనేటువంటి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది 4th అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విజయవాడకు సంబంధించినటువంటి డాక్యుమెంట్. నేను ఎక్కడో గాలి నుంచి ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి లేకుంటే ఎక్కడో వండి వార్చిన వంట ప్రజెంట్ చేయలేదు. నేను చెప్పేటువంటి ప్రతి మాట ఇది కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంట్ ఆధారంగానే చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే చెప్తున్నాను. ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్, దీనిని ఎక్కడి నుంచో తీసుకొని రాలేదు. ఈ డాక్యుమెంట్ను ఎవరైనా కానీ, కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ను ఏ లాయర్ అయినా కావచ్చు, ఎవరైతే కోర్టును యాక్సిడెంట్ ఒక పౌరుడు కూడా ఫీజు కట్టి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డాక్యుమెంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలు, ఎవరైతే ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి దాదాపు 2009 నుంచి 2024 వరకు కూడా ఏదైతే 1,32 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడో, చాలాసార్లు ఏదైతే రేప్ కేసు పెడతానని బెదిరించినటువంటి ఈ కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆమె బెదిరింపులకు భయపడి డబ్బులు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇందులో చాలా సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఈ మొత్తం ఏ విధంగా ఈమె పనిచేస్తుంది, ఏ విధంగా ఈమె మొత్తం ఆపరేట్ చేస్తుంది అనేటువంటి దానికి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఆ గ్యాంగ్ నేమ్స్ కూడా పెట్టారు, ఎవరెవరు ఇందులో పాల్గొంటారు అనేటువంటి
అనేటువంటిది. ఒక శ్రీవాస్తవ్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటారు. ఆయనకు సంబంధించి ఈ మొత్తం ఈ జెత్వానికి సంబంధించి ఎవరెవరితో ఈమె కలవాలి, ఎక్కడ కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అపాయింట్మెంట్స్ అని ఫిక్స్ చేస్తారు. ఆయన ఒక కింగ్ పిన్ లాగా ఇందులో ఉన్నారు. ఒక 3 స్టార్ హోటల్ ఉంది, నేను హోటల్ పేరు చెప్పను, బట్ హోటల్ పేరు డాక్యుమెంట్లో ఉంది. ఎవరైనా దాన్ని అది చేసి ఆ హోటల్కి సంబంధించినటువంటి ఒక హోటల్లో ఈ మొత్తం ఆర్గ్యుమెంట్స్ చేస్తాయి. ఆ హోటల్కి సంబంధించి ఎవరైతే ఈ శ్రీవాస్తవతో ఈమె పూర్తిగా మీటింగ్స్ అరేంజ్ చేస్తారో దాదాపు 1000 ఫోన్ కాల్స్ ఆమె దగ్గర ఉన్నట్టు, 1000 ఫోన్ కాల్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈమె దగ్గర ఏమేమి పోలీసులకు దొరికింది అనేటువంటి చూస్తే చాలా 4 ఐఫోన్స్ ఉన్నాయి ఈమె దగ్గర, దాదాపు 8-9 సిమ్ కార్డుల నుంచి ఈమె కాల్ చేసేది విద్యాసాగర్కు. తర్వాత ఈమెకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గోమాదేవి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఎక్కడైతే ముంబైలో. ఈ పోలీస్ స్టేషన్లో దేశంలోనే ఒక టాప్ బిజినెస్ మ్యాన్, నేను చెప్తాను దాదాపు 60,000 కోట్లకు పైగా అనే బిజినెస్ ఎంపైర్ ఉంది. అటువంటి ఒక టాప్ బిజినెస్ మ్యాన్ తనను మోసం చేశాడు అనేటువంటి ఒక కేసు ఆమె ఆ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, గోమాదేవి అనేటువంటి పోలీస్ స్టేషన్లో ముంబైలో. ఆ తర్వాత అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ జరిగినట్టు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఒక అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఆ బిజినెస్ మ్యాన్ ఎంత డబ్బు ఇచ్చి ఉంటాడు, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆ కంపెనీకి పేరుకి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఒక విఐపి కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ఇటువంటి చాలా మంది పేర్లు సంబంధించి ఈమె కేసు పెట్టడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ కేసు విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి అంశాలు నేను మీకు చెప్తున్నాను. సో వీళ్ళు పూర్తిగా ఆపరేట్ చేసేటువంటి విధానం, ఈమెతో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఈమె మొత్తం గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈడీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆ ఈడీ కార్యకలాపాలకు సంబంధించి మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయన డబ్బు నేను ఈమె ద్వారా కూడా మనీ లాండరింగ్ చేసినట్టు తన వాంగ్మూలంలో కూడా ఈడీకి ఇచ్చినటువంటి ఒక దగ్గర ఈమె పేరు దాఖలా ఉంది. దాంతోపాటు భారతదేశానికి దేశ విద్రోహ చర్యలకు సంబంధించి పనిచేసిన వారితో కూడా ఈమెకు సంబంధం ఉంది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఇదంతా కూడా కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంట్లో ఉంది. నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదు, కోర్టులో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్. కోర్టులో ఎవరైనా ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ చేస్తే అది ప్రమాణపూర్వకంగా ఇస్తారు. ఆ తర్వాత అందులో ఎటువంటి అబద్ధం ఉన్నా అతని కెరియర్కు లేకుంటే అతనికి సంబంధించి కోర్టు ప్రాసిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ డాక్యుమెంట్ను ప్రమాణంగా తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సో ఈమెకు సంబంధించి 2009 నుంచి 2024 వరకు కూడా విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను బ్లాక్మెయిల్ చేసింది. ఆయన దగ్గర నుంచి దాదాపు 1,32,00,000 రూపాయలు విడుదల వారీగా తీసుకుంది. దానిలో చాలా చెక్స్ ఉన్నాయి, డీడీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి చాలా డాక్యుమెంట్స్ అనేటువంటిది ఎవిడెన్స్ ఉంది. దీన్ని కేసు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ కోర్టు ఇచ్చినటువంటి అనుమతితోనే, కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ అరెస్ట్ వారెంట్తోనే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగాయి, బెయిల్ కూడా రావడం జరిగింది. కానీ ఒక మహిళను తీసుకొచ్చి ఇప్పుడు ఆ మహిళను ఒక ఎర్రగా చూపెట్టి లేకుంటే ఆ మహిళను ఎర్రగా వేసి రాజకీయ క్రీడ ఏదైతే జరుగుతుందో దాని వెనకాల 2-3 ఫ్యాక్ట్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగానే ఎల్లో మీడియా లేదంటే కొంతమంది చెప్తున్నట్టుగా ఎవరైతే కాదంబరి జెట్వానని వేధించడం జరిగితే ఆమె ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మహారాష్ట్రలో ఆమె ఏపీ పోలీసుల మీద, ఏపీ ప్రభుత్వం మీద కేసు పెట్టొచ్చు, సిబిఐని ఆశ్రయించవచ్చు. ఈ దేశంలో చాలా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. సడన్గా ఎల్లో మీడియా ఆమెను తీసుకొచ్చి ఆమె ద్వారా ఈ మొత్తం ఒక రాజకీయ క్రీడ అనేటువంటిది చేస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె డాక్యుమెంట్గా చూస్తే ఆమె 10ల సంఖ్యలో బాధితులున్నారు. అంతే సంఖ్యలో వివిధ రాష్ట్రాల్లో, బెంగాల్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ, ముంబైలలో ఆమె మీద ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఆమె పెట్టినటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎందుకు ఇంతమంది మీద కేసులు పెడుతుంది అనేటువంటిది కూడా న్యాయంలో చాలా పెద్ద అంశము. దీని గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ జరగాల్సి ఉంది. నిజంగానే కాదంబరి జెట్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెకు సంబంధించినటువంటి చాలా వాస్తవాలు బయటికి రావాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం సైబర్ క్రైమ్స్ని చూస్తున్నాం, హనీ ట్రాప్స్ని చూస్తున్నాం, రకరకాల మోసాలను చూస్తున్నాం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి బంధాలు పూర్తిగా తెగిపోతున్నటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఎవరి కాదంబరి జెట్వాని ఎందుకోసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యావత్ పోలీస్ వ్యవస్థ, యావత్ గవర్నమెంట్ మెషినరీ అనేటువంటిది ఆమె కోసం పనిచేస్తుంది అనేటువంటిది ఇన్వెస్టిగేట్ జరగాలి. సో డెఫినెట్గా చాలా వాస్తవాలు బయటికి రావాల్సింది. ఈమెకు సంబంధించి ఈమె ఎన్ని ఫోన్లు వాడింది, ఈమె ఎవరెవరికి ఎన్నిసార్లు కాల్ చేసింది, తర్వాత ఈమె మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుంది, ఈమె ఏం చదువుకున్నది, ఈమె డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్లో ఒక విధంగా, ఆధార్ కార్డులో ఒక విధంగా ఎందుకుంది, ఆ తర్వాత ఈమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పాత్ర, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అనేటువంటిది కూడా ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లు ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో దీన్ని ఒక రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ఒక ప్రయత్నం, మహిళ అనేటువంటి ఒకే ఒక సెన్సిటివ్ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి ఆమెను ఫస్ట్ తీసుకొచ్చింది. మొత్తం కేసుకు సంబంధించి చాలా డాక్యుమెంట్స్, చాలా ఎవిడెన్సెస్ ఇప్పుడు మహిళను ముందు పెట్టి ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీని కొంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయటము, లేక అధికారులకు సంబంధించి పోలీస్ అధికారులు ఒక ఇద్దరి మీద ఆరోపణలు చేయటము, దీని ద్వారా ఏం చేయాలనుకుంటోంది అసలు ఈ ప్రభుత్వం? ఎందుకు ఈ రకమైనటువంటి అంశాలను తీసుకొస్తుంది?
బట్ డెఫినెట్గా మనం ఒకటి చూడాలి, పొలిటికల్గా ఏదన్నా ఒక అంశంలో రాజకీయాల్లో ఎక్కడైనా చూస్తాం, పొలిటికల్గా ఒక అంశాన్ని అది ఒక మహిళ దాంట్లో వివాదం ఉంది, పోలీసులు ఉన్నారు అనేటువంటి ఒక వివాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను మళ్లించాలి, ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక కారణం కనిపిస్తుంది. దీంతోపాటు ఎవరైతే తమ మాట వినలేదో, ఎవరైతే తమకు అనుకూలంగా లేరో అటువంటి పోలీస్ ఆఫీసర్స్ని, ఎవరైతే తమకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ అనేటువంటిది కోర్టులో ఉంది. ఎక్కడ కూడా ఎవరైతే జట్వాణి ఉన్నారో ఆమెను బంధించి వేధించినటువంటి సిచ్యువేషన్ లేదు. ఆమెను అరెస్ట్ చేశారు, ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆమెను జైలుకు పంపించారు. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది. సో డెఫినెట్గా ఒక లీగల్ ప్రొసీజర్ అనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతుంది ఈ కేసుకు సంబంధించి. సో డెఫినెట్గా చాలా అంశాలు కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. బట్ పొలిటికల్గా ఇక్కడ ఒక పావులాగా డెఫినెట్గా జత్వానిని పెట్టారు. ఆమె క్యారెక్టర్ని ఎవరు కూడా ఇక్కడ ఆమె క్యారెక్టర్ని తీసుకొచ్చి పబ్లిక్లో చర్చ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎవరికి కూడా లేదు. బట్ డెఫినెట్గా ఇవి ఫ్యాక్ట్స్, పేపర్ మీద ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి ఫ్యాక్ట్స్, ఆమె మీద సెక్షన్స్ ఏవైతే పెట్టారో వాటి ఆధారంగా చెప్తున్నటువంటి మాట. ఒక మహిళను అడ్డం పెట్టి రాజకీయం చేయాలి, రాజకీయ ప్రత్యర్థుల్ని జైలుకు పంపాలి, వాళ్ళను టార్నిష్ చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం డెఫినెట్గా కొంతమందికి కనిపిస్తుంది. అందుకోసమే 2-3 రోజుల నుంచి జత్వానిని తీసుకొచ్చి ఇదంతా క్రీడ చేస్తున్నారని అర్థమవుతుంది. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఒక అందమైన కేసు గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని అందమైన కేసుగానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి, ఒక మహిళను తీసుకొచ్చి ఆమెను అడ్డు పెట్టుకుని ఏం రాజకీయం చేయాలని చూస్తున్నారు వీళ్ళు? ఈశ్వర్, ఈ కేసుకు సంబంధించి ట్రాక్ రికార్డ్, ముఖ్యంగా ఎవరైతే కాదంబరి జత్వానికి సంబంధించిన ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అనేక ఫేక్ రికార్డ్స్ బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని మీడియాలకి ఇది ఒక ఉపద్రవంలాగా ఎందుకు అయ్యిందనంటే కేవలం రాజకీయ కక్షతో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మరొక వైపు కొందరు పోలీస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కేసుకు సంబంధించి ముందుగా ఎల్లో మీడియా ఈ డ్రామాను తెరకెక్కించడం, ఎల్లో మీడియా దీనిపైన స్పందించడం, ఆ తర్వాత దానిపైన ప్రభుత్వం స్పందించినట్టు, ఆ తర్వాత దానిపైన పోలీసుల విచారణ మళ్ళీ ఈ కేసుకు సంబంధించి జరపాలన్నట్టు ఒక దుష్ప్రచారానికి ఒక స్కీమ్ ప్రకారం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఏం జరిగింది, ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు కూడా మనం పరిశీలించినట్టయితే అనేక ఆసక్తికరమైనటువంటి కోణాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడుతున్న పరిస్థితి. కాదంబరి జత్వానికి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టుగానే ఆధార్ కార్డులో డేట్ ఫస్ట్ అసలు ఈ ఎవరైతే ఇప్పుడు ఆ బాధితురాలుగా ఎల్లో మీడియా దృష్టిలో బాధితురాలుగా ఉన్నటువంటి కాదంబరి జత్వానికి సంబంధించి ఆమెకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లోనే పెద్ద మిస్టరీ ఉన్నటువంటి పరిస్థితి. పాస్పోర్ట్లోనేమో 1987 ఏప్రిల్ 20 ఉంది, అదే ఆధార్ కార్డులో మాత్రం 1996 ఏప్రిల్ 20 ఉంది. సో ఇక్కడే చాలా స్పష్టంగా ఫస్ట్ అనుమానాస్పదమైనటువంటి అంశం ఇక్కడ కనిపిస్తుంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముడిపెట్టడానికి చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగరరావు సంబంధించినటువంటి కేసు ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టారో ఆ కేసు ఫిర్యాదు చేసినప్పుడు అనేక అంశాలు అందులో చాలా స్పష్టంగా విద్యాసాగర్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు ఎన్నికల సమయంలో విచారణ జరిగింది, వ్యవహారం అంతా కూడా ఎన్నికల సమయంలో జరిగింది. కానీ వాస్తవానికి కుక్కల విద్యాసాగర్ 2014 నుండి ఈ రోజు వరకు కూడా కుక్కల విద్యాసాగర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, సభ్యత్వం కూడా లేదు, ఏ రోజు కూడా గత 10 సంవత్సరాలు లేనట్టు పరిస్థితి. అదే కాకుండా ఈ కేసు ఎప్పుడు మొదలైందో మనం చూస్తే 2009, అంటే విద్యాసాగర్ అదేవిధంగా కాదంబరి జత్వాని మధ్య పరిచయం అన్నది 2009. ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ఉన్నటువంటి కేసు ఇది వాస్తవానికి. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా అప్పటి నుండి పరిచయం ఉంది కుక్కల విద్యాసాగర్కి. ఆ తర్వాత ఆ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, హైదరాబాద్లో ఒక ప్రైవేట్ పార్టీలో కలిసిన తర్వాత కాదంబరి జత్వాని తను మిస్ గుజరాత్ పోటీలో విజేతరని చెప్పుకొని పరిచయం చేసుకోవడం, అదేవిధంగా పేరులో కూడా నటాషాగా చెప్పుకొని పరిచయం. అయితే ఇక్కడ చూడొచ్చు మన రికార్డులో కాదంబరి జత్వాని ఉంటుంది, కానీ విద్యాసాగర్ దగ్గర మాత్రం నటాషాగా తన పేరుని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఒకటి ఆమె పుట్టిన తేదీ దగ్గర తేడా ఉంది, తర్వాత ఆమె చెప్పుకున్నటువంటి పేరు దగ్గర తేడా ఉంది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఇవి కోర్టుకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా చేసింది. అదేవిధంగా తర్వాత హోటల్ గదిలో విద్యాసాగర్ ఫోటోలు తీసినటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా 1,32,00,000 ఆ విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసినటువంటి సందర్భం.
సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం ఈ కేసుని బురద జల్లడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కొందరు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో నేతల పేర్లు కూడా ఇష్టానుసారంగా ఎక్కడా కూడా రికార్డ్ ఎవిడెన్స్ లేకుండా ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెప్పేసి నడుస్తున్న పరిస్థితి. సో ఇందులో ఇంత జరిగినప్పుడు నిజంగానే ఆమెకి ఆ ఇబ్బంది కలిగించినట్టయితే అప్పుడు పోలీసులు ఆమె సొంత ప్రాంతంలో ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు ఇప్పటి వరకు, ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో మీడియా తెర మీదకి తెచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఈ కేసును ఎందుకు మొదలు పెడుతున్నారన్న ఒక ప్రశ్నకి మౌలికంగా ఇప్పుడు ప్రభుత్వం పోలీసులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సతీష్. 2-3 రోజుల నుంచి ఎల్లో మీడియాలో ఇదే వార్త ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. చర్చల మీద చర్చలు పెట్టారు. అసలు ఏం జరిగిందని ఆరాధిస్తే ఇన్ని విషయాలు బయటపడ్డాయి. అసలు ఏంటి ఒక మహిళను అడ్డు పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా కింద దీన్ని వివరణిస్తానండి. అబద్ధాల పునాదులతో పేరు కూడా నిజం చెప్పకుండా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ కాకుండా ఒక కాన్స్పిరసీని క్రియేట్ చేసి ఒక ట్రాప్, హనీ ట్రాప్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఈవిడే ప్రైమరీ మోటో ఏంటంటే డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేయడం, దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడం. ఇది కాన్సెప్ట్ పక్కన పెడతానండి. ప్రజెంట్ షీ బెయిల్ మీద ఉన్నారు ఆవిడ. అండ్ ఈ కాంతిలాల్ రాణా గారు, విశాల్ గున్నీ గారిని ఎప్పుడైతే ఓ 16 మందిని ఐపీఎస్ ఆఫీసర్లని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారో, వీళ్ళ చుట్టూ దీన్ని నడిపించడానికి ఒక కాన్స్పిరసీని డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ ఇఫ్ ఇప్పుడు ఏదో ఫ్రెష్గా ఈవిడ కేసులు పెడుతున్నట్టు. బికాస్ ఆవిడకి ఇందాకలా మీ కొలీగ్ ఇస్మాయిల్ గారు చదివి వినిపించిన అది కోర్టు నేపథ్యంలో ద డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆర్ బిన్ ప్రూవ్డ్. ఫిబ్రవరిలో ఇచ్చిన కంప్లైంట్కి ఎవరు ఈ కుక్కల విద్యాసాగర్, ఇతని నేపథ్యం ఏంటి? వీళ్ళ నాన్నగారు ఎక్స్ జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పెనమలూరులో. ఈ పెనమలూరు ఆస్పిరెంట్ ఇతను. ఈ టార్చర్ తట్టుకోలేక రాజకీయాలు దూరం అయిపోయాడు ఇతను. గెటింగ్ ఏ టికెట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. బట్ ఈ టార్చర్ భరించలేక ఎందుకు మానసికంగా అతను సంతులత లేని కారణంగా విద్యాసాగర్ పొలిటికల్ మోటో విరమించుకున్నాడు. ఓకే. అండ్ తదనంతర పరిణామంలో ద కాన్సిక్వెన్సెస్ విచ్ హెస్ బీన్ అట్రిబ్యూటెడ్ టు దిస్ పీపుల్. దానికన్నా ముందు ఒక పెయింట్ కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్ అతనికి గోమోదేవి పోలీస్ స్టేషన్లో అతనికి ఆల్మోస్ట్ సెటిల్మెంట్ అయింది. అండ్ ఇంకా అక్కడి నుంచి అది ఈ టార్చర్ తగ్గింది. అట్లా మీరు ఈ హోటల్ ఏదైతే ఇందాక మెన్షన్ చేశారో 3 స్టార్ హోటల్లో, ఈ శ్రీవాస్తవ ఢిల్లీ బేస్డ్గా ఒక ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ట్రాప్ చేసిన తర్వాత తదనంతరం అక్కడి నుంచి ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. ఇదంతా వెనక జరిగిన దగ్గర ఇంక్లూడింగ్ ఈడీ కేసుల్లో కూడా దీస్ ఆర్ ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని ప్రూవ్ అయిన తర్వాత ఈవిడ చుట్టూ ఒక విషయాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు. ఎందుకు? బికాస్ విద్యాసాగర్ అనే వ్యక్తి 2009 నుంచి 2024 దాకా, అంటే ఫిబ్రవరి దాకా అతను పడిన మానసిక సంఘర్షణ 1,40,00,000 పైన అండి. అది ఒక సిరీస్ ఆఫ్ 50,000తో మొదలైంది. అది 80,000తోనూ. అది ఇంకా మీరు అక్కడి నుంచి మొదలెడితే చదివి వినిపిస్తాను మీకు. చూడండి, అది అంతంత పేమెంట్లు వరుసగా ఇచ్చుకుని. ఇది ఆఫ్టర్ ఆల్ ఒక పెద్ద చూడండి, ఆస్కార్ అవార్డు వచ్చిన హీరోయిన్కి కూడా అంత బిల్డప్ ఎవరు చిన్న క్యాషాలు వేసుకుని ఒక చెప్పాలంటే వృద్ధనారి 39-40 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పి నటిస్తూ పాస్పోర్ట్లో డేట్ తప్పు, మళ్ళీ ఆధార్ కార్డులో డేట్ ఏదో కన్ఫైన్ అవ్వలేం. 2009లో మీరు నతాషాని పరిచయం అయిన తర్వాత మొదలైన డబ్బులు ఉంటాయి సార్. ఒకటైతే మొదలవు కదా, కలకట్టా నుంచి మొదలై ఇక్కడ దాకా, అంటే దేశవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకుంటున్నప్పుడు 100 పేర్లు ఉంటాయి రాష్ట్రానికి అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈవెన్ అడ్డు పెట్టుకుని? ఏం లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు టగటగా అందించాలి, అవి ఏదైతే అందించలేనప్పుడు ఏం చేయాలంటే, అలా చిన్నప్పుడు చూడండి అన్నారు పెన్సిల్ లాక్కొని కూర్చుని హోంవర్క్ రైడ్, దీని కాకుండా సార్ నా పెన్సిల్ లాక్కొని హెడ్తో కూర్చుంటే క్లాస్ అంతా సముదాయించబోయకి అయిపోద్ది కదా. అదే నేపథ్యానికి తెరలేపుకున్నారు. ఇప్పుడు దారిని పోయిన కంపెనీ అవడానికి తగిలించుకుంటాడు. ఇది ఒక కేసు, అది ఆల్రెడీ పోలీసులు రిజాల్వ్ చేశారు, కోర్టు కేసు పరంగా ఉంది. ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఆవిడ ఇంచుమించుగా ప్రత్యేక విమానం ఒకటి తక్కువ భయా హైదరాబాద్ తీసుకొచ్చి రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ కూర్చోబెడుతున్నారు. దేనికి? ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయిన తర్వాత ఇప్పుడు నిజంగా ఈ ఆఫీసర్స్ కనుక దే వుడ్ హావ్ టార్చర్డ్. ఈ పోలీస్ అధికారులే టార్గెట్, దానికి తగినట్టు వైఎస్ఆర్సీపీ రెండు ఒక దెబ్బకు 2 పెట్టలు పడాలి. ఒకటి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వీళ్ళెవరు? మామూలు చిన్న చేతక ఆఫీసర్లు పట్టే వాళ్ళు చేసే పని. ట్రాక్ రికార్డు ఉన్న పోలీస్ ఆఫీసర్స్. విశాల్ గున్ని గారు ట్రాక్ రికార్డు ఒకసారి చూస్తే ఎవరైనా మాట్లాడడానికి నోరు కూడా రాదు. కాంతిలాల్ రాణా గారి సంగతి చెప్తే ఇంకా గులకరాయ్ విషయంలో స్పాన్ ఆఫ్ నో టైం ఛేదించారు కాబట్టి అదే ఇది
ఇలా దొరికిపోయేటం ఏమన్నా బాధ అన్నమాట. Okay. సో వీళ్ళిద్దరిని పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి లోపల దగ్గర ఒకదాంతో కాదు కదా, ఒకసారి అంటిస్తే మొత్తం అందరికీ మసిరాయాలి. మసిరాయాలి. ఆ మసిరాసి కార్యక్రమాలు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరి పేర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటూ మాస్క్ వేసుకునే కూర్చుంది కదా మహాతల్లి. ఏడికి మాట్లాడినా అల్లక్కడట ఇల్లు ఇక్కడ ఈ టాగుణింత ఇంకేమైనా అంతుంటుందా? అవును. ఈ టాగుణింత ఇంక అంతులేని కథ జయప్రద స్టోరీ అసలు ఆమె పైన ఇతర కేసులు ఏమైనా ఉన్నాయా? ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏమైనా సెటిల్మెంట్లు జరిగాయా? గతంలో ఎవరినైనా ఈ రకమైన ఆమె పైన ఇటువంటి ఆరోపణలు ఎవరైనా చేశారా? ఆమె ఎందుకు డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని పెట్టుకుంది? ఆమె ఎందుకు పేర్లు మార్చుకుంటోంది? ఈ విషయాలు చెప్తే ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది కదా. దీన్ని దాచిపెట్టి ఎల్లో మీడియా ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు దీనికి పనిషబుల్ క్యారెక్టర్ కింద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆమెను బాధితురాలుగా చిత్రీకరించి ఇక వీళ్ళేమో నేరస్తులైనట్టు. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు హోటల్ గదిలో ఫోటోలు తీసుకుని బెదిరిస్తున్న దగ్గర ఫీజుల పేరుతో 2009 నుంచి 12 వరకు కాదంబరి అనే పేరుతో పలుమార్లు ఇచ్చింది తెలిపిన విద్యాసాగర్. అది 2012లో 80,000 ఇచ్చట. 2013లో 10 లక్షలు డిమాండ్ చేస్తే కాదంబరి డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతారని బెదిరిస్తే 13 మే 14న చెక్ నెంబర్ 463097 ద్వారా 10 లక్షలు సమర్పించుకున్నాడు. చెక్ నెంబర్ కూడా అతను ఇచ్చాడు. కోర్టుకు సమర్పించాడు. కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంది, చూసుకోమని. ఓకే. 2015లో 4,20,000 డేట్ ఆఫ్ బర్త్ టెంప్ట్ అయినట్టున్నాడు. 4/20 అంటే 4,20,000 సమర్పించుకున్నాడు. 16 నుంచి 18 వరకు 10 లక్షలు తల్లి అకౌంట్కి పంపించాలి, అమ్మగారి అకౌంట్కి. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో బతికేస్తున్నట్టు. ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేస్తున్నారు ఏదో డైలాగ్ ఉంది కదా, అట్లా అందరూ ఉన్నారు ఇందులో. హీరోయిన్ వెనకాల అమ్మలు వస్తారన్న దానికి ఎక్స్ట్రా యాక్టర్లకు కూడా అమ్మలు వస్తారని ప్రూవ్ చేసింది. ఈ బెదిరింపులకు భయపడి 50 లక్షలు ఒకసారి ఇచ్చుకున్నాడు మళ్ళీ. విద్యాసాగర్ తెలిపిన ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి. 15 ఏళ్ళుగా తనను బెదిరిస్తోంది. దీనివల్ల అతను పర్సనల్ లైఫ్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. ఫిబ్రవరి 2న ఆయన ఈ మానసిక వేదనను భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ ప్రాసెస్లో ఏంటి, అతను పొలిటికల్గా నాన్న జడ్పీ చైర్మన్ అయ్యిండు కూడా ఇతను ఏదో ఆశించో టికెట్ తెచ్చుకుని నిలబడదాం పెనమలూరు అన్న దగ్గర దీనికి లంగబిందు వ్యాపారంలో కట్టేశారు. ఇతనేంటి వైఎస్ఆర్సీపీ చుట్టూ తిరిగి వ్యక్తిలాగా వైఎస్ఆర్సీపీ ఎవరికైనా సభ్యత్వ నమోదు ఉంటుంది, ఆస్పిరెంట్గా టికెట్లు తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కాదంటలే. కానీ ఇది వైఎస్ఆర్సీపీతో అలైన్మెంట్ అనేది కాదు. ఇతను కాంగ్రెస్ విదేశాల్లో బీచ్ల్లో అమ్మాయిల నడువులకి తాడేసి తిప్పిన వాళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు. ఇలా ఉంది మన వ్యవస్థ, ఏం చెప్పాలి. రైట్, శివశంకర్ గారు మీరు చూశారు ఫోటో చూశారు, ఏమనిపించింది ఆ ఫోటో చూడగానే మీకు? సరే మనసులో సరే అనిపిస్తుంది ఎవరేమే ఇంత అందంగా ఉంది అని, కానీ ఆ అందాన్నే పెట్టుబడిగా వలగా వేసి చాలామంది జీవితాలను నాశనం చేస్తోందనేటటువంటి ఆరోపణలు ఆమె మీద వస్తున్నాయి. ఇప్పుడు వ్యవహారం ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ మేడకు చుట్టే ప్రయత్నం, మంచి అధికారుల్ని పక్కన పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రగా కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఎప్పుడైనా చూసారా మీరు మీ పాలనలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు? అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఈమె వలపు ఎవరికి విసిరింది, ఎవరు పడ్డారు, ఏంటి అనేటువంటిది 2 భాగాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పేరు చెప్పుకుంటూ ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ 3 రోజుల నుంచి మొత్తం ఇదేదో ఇంటర్నేషనల్ ఏదో 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టు అంతా కూడా ఎల్లో మీడియా ఒక అడల్ట్ కంటెంట్ తో వేస్తా ఉన్నారు కదా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి అసలు సంబంధం ఉందా? ఎందుకంటే కనుక ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది, మా బాధ్యత. అవును, వీళ్ళు సోకాళ్ళు చెప్పుకున్నటువంటి ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరు? కృష్ణా జిల్లాకు సంబంధించిన పెనమలూరు నియోజకవర్గంలో ఆ వ్యక్తి విద్యాసాగర్ రావు అనేటువంటి వ్యక్తికి వాళ్ళ తండ్రి గారు జెడ్పీ చైర్మన్ గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తే ఆయన సడన్ గా చనిపోతే వాళ్ళ కుమారుడికి పెనమలూరులో 2014లో 19 కాదు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకిచ్చి ప్రజెంట్ టీడీపీలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారికి ఎంపీగా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా ఎన్నికలకి నామినేషన్ అయ్యేసి ఎన్నికలకి 10 రోజులు ఉండగా ఆయన ఈ యొక్క కాదంబరి ఈ యొక్క ఇష్యూనా ఇంకొకట పెట్టుకొని అదే ఈ ఇష్యూతో ఆ ప్రెజర్ పడి ఆ బ్లాక్ పేలకి ఏం చేయాలో అర్థం కాక హనీ ట్రాప్ లో గిలగిలగిలా కొట్టుకొని చేతులెత్తేసి పారిపోతే ఇప్పుడు మీ దగ్గర అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా చేస్తున్నారు కదా సమాచార ప్రసారానికి సంబంధించినటువంటి పార్థసారథి గారు, ఆయన మా అధ్యక్షుల వారి దగ్గరికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బాధపడుతూ ఏమండి టికెట్ ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, నేను ఎంపీ చేస్తున్నాను, ఆయన ఏమో మధ్యలో చేతులు ఎత్తేసాడు, డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, అది వెళ్ళిపోయాడు, ఏం చేయాలనేటువంటిది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నుంచి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తి తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించలేదు, మేము సంప్రదించలేదు, అతను లేదు. అంటే
తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడున్నటువంటి ఆ పార్థసారథి గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అడగండి పార్థసారథి గారిని, ఆయన మధ్యలో చేతులు ఎత్తేసాడా? 14 సంవత్సరం 14 నుంచి 24 వరకు, 19లో కావచ్చు 24 వరకు ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి సంబంధం ఉందా? ఒక్క వీడియో కానీ ఒక ఫోటో కానీ కలిసినట్టు కానీ ఎక్కడైనా కూడా చూపించగలరా? సో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడము దేనికి సంకేతాలు, ఏ సందేశం పంపిస్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండవది, మీరు చెప్పినట్లు రకరకాల విన్యాసాలు. మొన్ననేమో అనవసరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోటోలు పెట్టి సోషల్ మీడియా అంతా అఫీషియల్ గా పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి ఏదో చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలాంటిదా ఎక్కడా చూడలేదంట. ముంబైలో డాన్లు చూశారంటే ఇక్కడ చూడలేదంట. ఏమంత డాన్ జరిగిందయ్యా? మీరు కూడా పెట్టాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ప్రభుత్వంలో పెద్దోళ్ళు ఎవరున్నారో వాళ్ళ పక్కన ఆ ఫోటోను పెడితే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మీరు అలాంటి పనులు చేయరు, వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు కూడా ఒకటి సార్, జరిగినటువంటి వ్యవహారం ఏదైనా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి కార్యక్రమం ఏదైనా కేసు లీగల్ గా ఎవరైతే పెడితే ఎవరి కేసు పెట్టినా కూడా లీగల్ గా ప్రొసీజర్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసుకుంది. కోర్టులకు సబ్మిట్ చేశారు. కోర్టులో చెప్పినట్టు డాక్యుమెంట్ ఇందాక మీ యొక్క కొలీగ్స్ ఇద్దరు కూడా క్లియర్ గా కేసు నంబర్లతో సహా చదివి ఏం ప్రొడ్యూస్ చేశారని చేసి లాస్ట్ కి అది హనీ ట్రాప్ గా క్రియేట్ చేసేసి వదిలిపెట్టారు. ఆ కేసులో పెడితే నిజంగా ఒకవేళ ఆ రోజు ఇంత ఘోరంగా వీళ్ళు చెప్పినట్టు జరిగి ఉంటే ఇమ్మీడియట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. ముంబైలో ఉన్నారు కదా, ముంబైలో వాళ్ళు ఉన్నారు కదా. ముంబైలో ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వము ఈ రోజు ఉంది, వారి యొక్క ఎన్డీఏలకు సంబంధించినటువంటిదే. ఆ రోజు ఉన్నటువంటి సీఎం రమేష్, సజనా చౌదరి మీతో ఉన్నట్టే ఆ రోజు ఉన్నారు. మరి బాంబేలో ఇంత జరిగితే ముంబైలో ఎందుకు వాళ్ళు కేసు పెట్టలేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఇలా చేశారనేటువంటిది ఎందుకు కేసు పెట్టలేదు? ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా కూడా కేసు పెట్టలేదు కదా. ఈ రోజు కూడా అండి, ఈ రోజు ఒక మెమో ఇచ్చారు, ఏదో ఇచ్చారు, ఒకటి జీవో. ఏం చేశారు? ఎంక్వైరీ చేయండి. వివిధ పత్రికలలో టీవీలో వచ్చిన కథనాలు అన్నారు. ఎక్కడా కూడాను ఆ కాదంబరి అనేటువంటి ఆవిడ కేసు పెట్టలేదు, ఆవిడ ఇలా జరిగిందని ఇప్పటికి కూడా చెప్పలేదు. ఇప్పటికి కూడా చెప్పలేదు. ఈ యొక్క ఉత్సాహము, ఈ యొక్క ఆనందము, వీళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఏమర్థం చేసుకోవాలి? ఆమె బాధితురాలు అంటున్నారు మీరు, ఆమెకి ఏదో ఘోరం జరిగింది అంటున్నారు, ఆమెను ఏదో ఇలా చేసినారు, గెస్ట్ హౌస్ లో బంధించారన్నారు. అంత బంధిస్తే సెలబ్రిటీ కదా. మీరు అన్నట్టు బాంబేలో, ఢిల్లీలో ఎన్ని కూడా ఇంత పరిచయాలు ఉన్నాయి కదా. ఫిబ్రవరి నుంచి ఏం చేస్తున్నట్టు, ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఆమె ఏం చేస్తున్నట్టు అక్కడ? అదే పెద్ద నటి, మోడల్ అనేటువంటిది మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా. అని ఎక్కడ కేసు పెట్టద్దయ్యా? ఎక్కడ ప్రైవేట్ కేసు పెట్టద్దు? ఎక్కడ తన యొక్క ఫేస్బుక్ లో ఫుల్ యాక్టివ్ ఉంది కదా. ఎక్కడైనా కూడా ఇలా రాసే ధైర్యం వాళ్ళకు ఉంటది కదా. ఎందుకు చేయలేదు? ఈ రోజు ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా బడా పారిశ్రామికవేత్తలను కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో అయితే ఏం రాశారు? ఆయన ఎవరు? జిందాల్ ఆయన వచ్చాడట, జగన్ గారు కలిశారట, జేఎస్డబ్ల్యూ అతనికి కూడా ఆమె ఏదో చేసిందట. అంటే విద్యాసాగర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, జేఎస్డబ్ల్యూ? ఎవరి మీద మీరు నింద మోపుతున్నారు? ఎవరిని అనుమానిస్తున్నారు? మాట. ఎందుకంటే ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తల మీద కూడా ఏదో ఒక మచ్చయ్యాలి, వైఎస్ఆర్సీపీకి దాన్ని తగిలించాలి, ఆ రోజు మంచిగా పనిచేసిన అధికారుల్ని పక్కన పెట్టాలి, దానికి ఒక మహిళని తీసుకొచ్చి ఈ నాటకాలన్నీ ఆడాలి. ఖచ్చితంగా ఈశ్వర్ గారు మీరు అన్నట్లు అక్షరాల సత్యం. ఎందుకంటే జేఎస్డబ్ల్యూ అనేటువంటిది కడప జిల్లాలో జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పెట్టబోతుంది. దానికి అన్ని అగ్రిమెంట్లు అయిపోయి ఆయన పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా జగన్ గారు పుట్టినటువంటి కడప జిల్లా రాయలసీమలో ప్లాంట్లు రావద్దు, పారిశ్రామికవేత్తలు రావద్దు, పారిపోవాలనేటువంటిది ఎటువంటి వాళ్ళ దగ్గర కథనం తీసుకోకుండా ఒక పారిశ్రామికవేత్తను ఇంత నీచంగా పత్రికలో ప్రచురిస్తారా? ఇక రెండవది, ఈమె హిస్టరీ తెలిసిన వాళ్ళకి, ఆ కేసులో చూసిన వాళ్ళకి జ్యుడిషియరీ కదండి వాళ్ళకి శిక్ష చేసింది. జ్యుడిషియరీలో వాదోపవాదాలు జరిగినాయి కదా. ఆ జ్యుడిషియరీలో వాళ్ళు సబ్మిట్ చేశారు కదా. ఎందుకు ఈ డబ్బులు తీసుకున్నట్టు? ఆయన ఏమన్నా విద్యాసాగర్ సినీ నిర్మాతనా లేకపోతే ప్రొడ్యూసరా? ఈమెమన్నా నటించిందా? ఎందుకు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చారు, ఎందుకు చేసింది అనేటువంటిది మినిమం కామన్ సెన్స్ పెట్టినోడికి అర్థమవుతుంది. ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈయన చూసినాడు. ఎన్ని మాకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తూ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బదనాం చేస్తూ, తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి ఇంపార్టెంట్ ఇది. ఈ రోజు ఎక్కడున్నారో తెలియదు కానీ జ్వరాంధ్రప్రదేశ్ అయింది. కీళ్ళ నొప్పులతో ప్రజలంతా కూడాను ఐఐటి న్యూజివీడులో అయితే IIIT లో 700 మందికి ఫుడ్ బాగలేక 700 మంది ఆసుపత్రుల పాలయ్యారు. బచ్చుమరిలో ఒక బాలిక తప్పిపోతే చిన్నారిని హత్య చేస్తే ఇంతవరకు ట్రేస్ చేయలేదు. ఈమె కదా ముఖ్యం మనకి రాష్ట్రానికి.
కాదు సార్, ఆ బాలిక అత్యాచారానికి గురై డెడ్ బాడీ కూడా పట్టుకురాలేని వాళ్ళు ముంబై వెళ్ళి ఆమెను పట్టుకొచ్చారు. ఇది వాళ్ళ గొప్పతనం, ఈ ప్రభుత్వం గొప్పతనం. అది అట్లా కాదు. ఇంకొకటి, బనగానపల్లిలో ఒక మెంటల్లీ రిటైర్ ఒక బాలికను ముగ్గురు కలిసేసి రేప్ చేస్తే బనగానపల్లిలో నిన్నటి నుంచి ఆ కథనం ఎక్కడా రాకుండా దాని గురించి హోంమంత్రి గాని ముఖ్యమంత్రి గాని స్పందించి వాళ్ళ యొక్క రక్షణ లేకుండా ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వకుండానే ఈమె మీద ఇలా ప్రేమేంటి? ఇంకోటి, నిన్న ముఖ్యమంత్రిగా ఒకటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యే నిన్న మాట్లాడుతూ ఏమంటారు ఆ యొక్క మంత్రి దాంట్లో కామ పార్టీ ఇంకొక పార్టీని మా పార్టీని అంటున్నారు కదా. మీరు చేసి ఈ యొక్క ఫేక్ వీడియోలతో ప్రజల్లోకి వెళ్ళొచ్చేమో కానీ మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ గారు స్వయాన వాళ్ళ మరదలు మాస్క్ కూడా లేకుండా సొంత మరదలు ఎలా హింసించారో అవన్నీ చూడలేదా? ఆయనకి అర్ధరాత్రి ఆకలేస్తుందని కూడా చెప్పారు, ఆవిడే స్వయంగా చెప్పారు. ఆవిడ స్వయంగా ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. ఒక జైన్ అనేటువంటి టీడీపీ నాయకుడు విజయవాడ నడిపట్టులో ఆ యొక్క వాచ్మెన్ కుదిరిన 13 ఏళ్ల బాలికను రేప్ చేసేస్తే ఏమి పార్టీ అయ్యా? డ్రామాల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ. ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఎగరగొట్టడానికి, రాష్ట్రాన్ని అంతా డైవర్ట్ చేయడానికి ఒక అడల్ట్ మూవీస్, మళ్ళీ చెప్తున్నాము, అడల్ట్ మూవీస్ ఎల్లో మీడియా ద్వారా రోజుక కథనాలు ప్రసారం చేసినా కూడా మీ యొక్క ఎంటర్టైన్మెంట్ జనాలు చూడొచ్చేమో కానీ ప్రజలు ఈ యొక్క పరిపాలన దక్షకుల ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు యొక్క పార్టీ గురించి మాట్లాడుతుంటే మా పార్టీ అన్ని ఒక ఏళ్ళు చూపిస్తా 5 ఏళ్ళు ఆయన కనిపిస్తా ఉన్నాయి. రైట్. హోంమంత్రి గారు కొద్దిసేపటి క్రితమే చెప్పారు ఆమెకి న్యాయం చేస్తాము బాధితురాలకి అని. మేడం, ఆమె బాధితురాలు అయితే న్యాయం చేయండి, అది బాధ్యత కూడా. ఒక మహిళ కదా, నిజంగా బాధితురాలు అయితే న్యాయం చేయండి. కానీ మేడం, ముంబై నుంచి ఆమెను తీసుకొస్తున్నారే, ముచ్చుమరి కాలువలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఆ డెడ్ బాడీని పట్టుకోరాలేకపోయారు. ముంబై నుంచి మాత్రం వీళ్ళని పట్టుకొస్తారు. ఇది మీ ప్రభుత్వంలో గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే. సార్, మీరు కేఎస్ ప్రసాద్ గారు అండ్ శివశంకర్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మీకు కూడా ఈ వాళ్ళకు సంబంధించినటువంటి కాల్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ముంబై నుంచి మాత్రం కిలాడీలని కొంతమందిని పట్టుకురాగలం, కానీ బాధితుల్ని మాత్రం డెడ్ బాడీలు కూడా తీసుకురాలేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చూపిస్తాను. ఈ కాదంబరి గారికి సంబంధించి, మేడం గారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ ఒకసారి చూపించండి సార్. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఫోటోతో సహా చూపిస్తారా? ఒక్కసారి ఫోటోతో సహా చూపించు. దోపిడీకి అందమే పెట్టుబడి. ఇక్కడ ఏముందంటే ఎందుకు ఉంటుంది ఇది ఒకటి చాలుగా, ఎందుకు 2 చోట్ల వేరు డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి? ఇది ఇక్కడ ఏముందంటే 24/1987. ఇది పాస్పోర్ట్. నెక్స్ట్ నేను ఇప్పుడు చూపిస్తున్న పాస్పోర్ట్, ఇది పాస్పోర్ట్, ఇది ఆధార్. నెక్స్ట్ చూపిస్తానండి, ఒక పాస్పోర్ట్ ఒక ఆధార్. పాస్పోర్ట్ చూపిస్తున్నా. రైట్, ఇందులో ఒకటి ఉంది చూడండి, 24/1996. 24/1996 అంటే 2 డేట్ ఆఫ్ బర్త్లు. ఇక మొత్తం డేటా మొత్తం తీస్తే సార్ ఒక పెద్ద గ్రంథమే తయారైపోయింది. పెద్ద గ్రంథం ఉంది, వస్తుంది సోషల్ మీడియాకి, మీ అందరి వాట్సాప్లోకి వస్తుంది. ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి మన ప్రభుత్వం ఘనకార్యం ఏ రకంగా ఉందో. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు వీటిని పట్టించుకోరు. ముంబై నుంచి తీసుకొస్తారట క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కుక్కల విద్యాసాగర్, వీళ్ళందరి మెడకి చుట్టాలట. ఎందుకు? మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. ఒక పక్కేమో క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, ఇటువైపేమో డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు. సుజాత గారు, ఏంటి ఒక మహిళను రేపో మాపో మళ్ళీ తీసుకొచ్చి ఒక కేసును ఓపెన్ చేయబోతున్నారట. మొత్తం వైఎస్ఆర్సీపీకి ఆ బురద జల్లే ఒక ప్రయత్నం జరుగుతోంది. నమస్తే అండి ఈశ్వర్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ కథనాలు చూస్తుంటే నిజంగానే మెదళ్ళు మొద్దుబారిపోతున్నాయండి. ఈ కథనాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వేస్తున్నటువంటి కథనాల్లో పొంతన లేదు. అసలు మీరు అంటున్నారు ఆవిడ కాదంబరి అనే మహిళ బాధితురాలు అని. ఆవిడ బాధితురాలు కాదు, ఆవిడ ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసిందో వాళ్ళు బాధితులు ఇక్కడ.
నిందితులు, ఈవిడ నిందితురాలు. అసలు ఆవిడకి మాస్క్ ఎందుకు వేస్తున్నారో, ఎందుకంటే ఏ కేసులోనైనా మహిళల మీద దాడి జరిగినప్పుడు బాధితులకి మాస్క్ వేస్తారు. కానీ ఇక్కడ ఈవిడ కేవలం నిందితురాలు. ఆ మాస్క్ వెనక ఎవరున్నారో అనేది కూడా ఈరోజు అనుమానం. మాస్క్ వెనక ఎవరున్నారనేది కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మొట్టమొదటిగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి శాంతి అనే మహిళ కేసులో ఫోన్ లైన్లో ఎవరినో తీసుకొచ్చి ఆమె భర్త అని చెప్పి వీళ్ళు ఏ రకంగా ఎపిసోడ్లో నడిపారో ఎల్లో మీడియా అనేది మనం చూసాం. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మూతలు పడిపోయినాయి. వ్యాపారాలు అవే చేసుకోవాలి అంటే టీవీ ఛానల్లో కేసైనా ఏదైనా కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. మహిళల్ని అడ్డు పెట్టుకొని టీవీ ఛానళ్ళు నడపాలి, మహిళల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలి. ఇదేనా వీళ్ళ జీవితం ఎప్పుడు? ఒకటండి ఈశ్వర్ గారు, బాలకృష్ణ గారు మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే వీళ్ళు మెంటల్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. అదేవిధంగా లోకేష్ గారు ఏదో ఆడపిల్లలతోటి ఉన్న ఫోటోలు తీస్తే అది చిన్ననాటి సరదాలు అంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఏదో మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడక ముందే ఆయన వెక్కి ఏడుస్తారు. కానీ వైసీపీ నాయకుల మీద, వైసీపీ అడ్వైజర్స్ మీద ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు ఒక మహిళను తీసుకొచ్చి మాస్క్ వేసి కూర్చోబెట్టి అసలు ఆ మాస్క్ వెనుక ఉన్నది ఎవరో తెలియదు. ఆ మహిళ గుజరాత్కి సంబంధించినటువంటి మహిళ. ఆ గుజరాత్లో కేంద్ర పెద్దలు లేరంటారా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఏంటండి? ఏ ఆలోచనతో చేస్తున్నారు? వీళ్ళు వండేటువంటి దమ్ బిర్యానీల్లో స్పైస్ మిస్ అవుతుంది, కథనాల్లో కూడా వీళ్ళు లింక్ లేకుండా పోయింది. ఇప్పుడు దేనికోసం ఇవన్నీ తవ్వుతున్నారు? ఆమెను తీసుకొస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను వీళ్ళు వేధించాలనుకుంటున్నారు. ఇక్కడ కనపడేది ఒక్కటే, పోలీస్ ఆఫీసర్లను వేధించడానికి వీళ్ళకి సరైనటువంటి కారణం దొరకట్లేదు. అదేవిధంగా వైసీపీ నాయకుల్ని ఏ విధంగా బురద జల్లాలి అనేటువంటి దాని మీద వీళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు. ఈ రకంగా ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని మొన్న జరిగినటువంటి శాంతి విషయంలో ఒక చిన్న పిల్లవాడు, ఒక చైల్డ్ రైట్స్ ను కూడా వీళ్ళు కాలరాయడం జరిగింది. ఒక మహిళ రైట్స్ ని కాలరాయడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఒక సినీ నటిని తీసుకొచ్చి రేపు ఒక అమితాబ్ బచ్చన్ వాయిస్ ని తీసుకొచ్చి కూడా ఇంకొక కథ అల్లుతారు వీళ్ళు. మనం నమ్మాలి కూర్చొని. ఒక వాయిస్ ని తీసుకొచ్చి, ఒక మనిషిని తీసుకొచ్చి ఈ రోజు అబద్ధాలే ప్రచారం చేస్తూ గంటలు ఎపిసోడ్లు అయిపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ నడుస్తుంది అనమాట ఎల్లో మీడియాలో. ఇది ఒక మహిళలకి ఈ రోజు ఎంతో మంది ఎనలిస్టులు కానీ మేధావులు కానీ చెప్తున్నారు, 5 సంవత్సరాల కాలంలో చేయవలసినటువంటి నేరాలు 2 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి. దాని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోండి అంటే వీళ్ళు ఎవరు సమాధానం చెప్పరు దానికి సంబంధించి. చిన్న పిల్లల మీద 5 నెలలు 8 నెలల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు ఈరోజు మరి వాటి మీద మాట్లాడకుండా ఈవిడ మీద చర్య తీసుకుంటారంట. అసలు ఈవిడ అందరినీ బాధించినటువంటి మహిళ, ఈవిడ మీద చర్య తీసుకోవడం ఏంటి? అక్కడ ఎవరు కేసు పెట్టలేదు. ఇక్కడ ఆవిడ అసలు మాస్క్ వేసుకొని కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనకి తెలియదు. అసలు ఒక కల్పితమైన కథను అల్లేసి ఇక్కడ ఆవిడ బాధితురాలు అనేటువంటిది తీసుకొస్తున్నారు. కానీ ఈవిడ ఎంతో మందిని బాధించింది. ఆ వివేక్ అనేటువంటి కుక్కల వివేక్ అనేటువంటి వ్యక్తి, అతను వైసీపీ పార్టీ పుట్టక ముందు వీళ్ళ పరిచయం ఏర్పడిందని చెప్తుంటే విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి వైసీపీ ఏర్పడక ముందు వీళ్ళ పరిచయం ఏర్పడిందని ఖచ్చితంగా చెప్తుంటే వైసీపీ నాయకులకి దాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎల్లో మీడియా? రాష్ట్రంలో చర్చించవలసినటువంటి సమస్యలే లేవా? కరెక్ట్. ఇంతవరకు కనీసం మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అందించలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి దాని మీద మాట్లాడండి.
మహిళల మీద అంత మీరు సానుభూతి అయితే భలే పక్క చెప్పారు. రాష్ట్రాల్లో ఉన్న మహిళ మీద ఎందుకండి ఈ కథనాలు? Yes. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముందు ఉచిత బస్సు సర్వీస్ ఇస్తామన్నారు, ముందు అది ఇవ్వండి. ముందు రైట్, చాలా కరెక్ట్గా చెప్పారు. మహిళల మీద చాలా మాట్లాడితే correct గా చెప్పారు. ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తారు అని ఉద్దేశంతో ఎల్లో మీడియా ఈ రోజు వెబ్ సిరీస్ తీస్తుంది. అవును. కానీ దీని మీద రేపు మహిళలకి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది, అమ్మఒడి కార్యక్రమం, అమ్మకి వందనం అనేది ఇంతవరకు బిడ్డలకి చదువులకి డబ్బులు లేకుండా పోయినాయి. దాని మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేదు Right. ఎల్లో మీడియాకి. రైట్, తల్లికి వందనం అని ఒక్క తల్లికి న్యాయం చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్క తల్లికి న్యాయం మహిళల మీద జరగలేదు. జరుగుతున్నటువంటి 3 సిలిండర్లు అన్నారు, అత్యాచారాలకి ఒక్క మహిళకు కూడా వంటింట్లోకి ఒక్క గ్యాస్ బండ కూడా రాలేదు. ఉచిత ప్రయాణం అన్నారు, ఒక్క మహిళ కూడా కిలోమీటర్ దూరం ఉచితంగా ఇప్పటి వరకు ప్రయాణించలేదు. ఈ మహిళలకు, ఓట్లేసిన మహిళలకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయలేదు. కానీ ముంబై నుంచి పట్టుకొస్తారట. ఇప్పుడు ముంబై నుంచి పట్టుకొచ్చి ఆమెకు న్యాయం చేస్తారట. సార్, ప్రొఫైల్ పంపించండి చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, మన ఎల్లో మీడియాకి కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రొఫైల్ పంపిస్తే బాగుంటుంది. ప్రసాద్ గారు, ఈవీఎంల మీద ఒక చర్చ జరుగుతుంది సార్. ఈ రాష్ట్రంలో అత్యాచారాల మీద ఒక చర్చ జరుగుతుంది. పసిబిడ్డల్ని అత్యాచారం చేసి చంపి ఎక్కడ వేసినా కనీసం డెడ్ బాడీలు కూడా తీసుకురాలేరు. తర్వాత ఈ దాడులు ఒకటి, హత్యలు ఒకటి, అప్పులు ఒకటి, ఇన్ని సూపర్ 6 హామీలు అసలు అమలే లేవు. ఇవన్నీ వదిలిపెట్టి ముంబై నుంచి ఒక మహిళను రేపో మాపో తీసుకొస్తారట. తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారా? మహిళలకు న్యాయం చేస్తారా? ఇప్పుడు వాళ్ళ వ్యక్తిత్వ హననం అండ్ వైఎస్ఆర్సీపీ మీద ముప్పేట దాడి అన్నది హెడ్డింగ్లు పెడితే బెటర్ సార్. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం అన్నది ఒక పిక్చరైజ్ చేసి, ఒక పోర్ట్రేట్ చేసి వదిలేస్తున్నారు ప్రజల్లోకి. ప్రజలు ఏంటంటే ఎంతసేపు ఆ కాకి పుండు పొడిచినట్టు అలా పొడిచి చంపేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మీడియా వ్యవస్థల త్రూగా. సో అసలు విషయం కన్నా పనికిమాలిన విషయాల మీద ఎప్పుడైతే చర్చ జరుగుతూ ఉంటుందో, ఇప్పుడు మనకి చూడండి డైలీ సీరియల్లో మనకు కనబడుతూ ఉంటుంది, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. కానీ సీరియల్ చూసిన ముసలి ఇంట్లో వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు, 500 ఎపిసోడ్లు చూస్తారు. అలా ఈ తాత్పర్యం ఏంటన్నది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ చుట్టూ చేస్తున్న ఒక ట్రాప్ కింద. తర్వాత ఢిల్లీ వేదికగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే ప్రతిస్పందించిన జాతీయ పార్టీలను ఒకసారి చూడండి, అంటే నేషనల్ వైడ్గా ఉన్న రీజనల్ పార్టీలు. ఈ ప్రతిస్పందన ఎప్పుడైతే ఇప్పుడు రేపు ఎలక్షన్ కమిషన్ మీద మొత్తం ఒక పిలుపునిచ్చారు అనుకోండి సార్. ఎగ్జాంపుల్, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఏంటి ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేసిన అవకతవకలు. సో దీని మీద ఒకసారి ఒక హ్యూజ్ వేలో ఒక డిబేట్ జరుగుతుంది అనుకోండి సార్. అప్పుడు వచ్చే వైబ్రేషన్స్, రిప్రికేషన్స్ ఎవరు ఇచ్చేయగలరు? సో దానికన్నా ముందు ఏం చేయాలంటే క్యారెక్టర్ అసాసినేషన్స్తోను, వ్యక్తులను పూర్తిగా హరించేస్తూ ఈ పార్టీ ఇంకా కనుమరుగైపోతుందన్న నేపథ్యానికి తెరలేపుకుంటూ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్కి ఎప్పుడైతే డ్రైవ్ చేస్తారు, ఇప్పుడు మీరు ఎక్కడో ప్రాణాలకు తెగించి ఇంత డేటా తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్నారు, కానీ దీనికన్నా ముందు జరిగిన డ్యామేజ్. ఇప్పుడు యాంటిసిపేషన్ ఎలా ఉండాలంటే రేపు వీళ్ళు ఈ చర్చ పెడతారన్నప్పుడు ప్రోయాక్టివ్గా ముందు రోజు మీ దగ్గరికి చర్చ జరిగింది అనుకోండి సార్, ప్రజలు అదేంటది నిన్న ఒకటి ఉంది ఇవాళ ఒకటి ఉంది అన్నది తెలుస్తుంది. కరెక్ట్, నేనే చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఈ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014-19 స్థాయిలో 20,000 కోట్ల రూపాయలు అదనంగా ఏ రకంగా పిండేసి కమిషన్ రూపంలో, మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో, అంటే కాగ్ చెప్పిన రిపోర్ట్లు ఇప్పుడు నేను అదే చెప్తాను, వీటిపైన జరపాలి. రివర్స్ టెండరింగ్ మనకి ఎంత అవసరమో జరపాలి. కానీ 3 రోజుల నుంచి చూస్తుంటే వీళ్ళు పరమాన్నం వండేస్తున్నారు. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అవసరంలో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వస్తుందంటే 12,500 కోట్లు ఇచ్చారని పెద్ద ఓదర కొట్టేస్తున్నారు. అది 2 పీరియడికల్ టైమ్స్లో 2 years ఇస్తున్నారు. రెండోది మీరు ఇందాక చెప్పినట్టు ప్రాథమిక అంచనాల రివర్స్ టెండరింగ్ అనేది రద్దు చేస్తారు కేబినెట్ నిర్ణయం. రద్దు చేయడం వల్ల వెనకాతలో ఉన్న బిహైండ్ స్టోరీ ఏంటి? 2014-19 ప్రతిపాదనలో ఏ విధమైన దానికి కమిట్ అవుతున్నారో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఒక ఏటీఎం కింద అభివర్ణించింది. దానికి ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్. సో దీన్ని ఎప్పుడైతే డిబేటబుల్ టాపిక్ కాకుండా ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాని మీద ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీది బాధ్యతే, తెలుగుదేశంది బాధ్యతే, రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలది, కాంగ్రెస్ అండ్ జనసేన పార్టీ, బీజేపీలతో కూడా సంబంధం ఉన్న అంశం పోలవరంకి సంబంధించింది. ఇది ఎక్కడ డిబేట్ కాకుండా మేము చేసింది రైట్ అన్నది ప్రజల్లోకి తీసుకెళ్దాం అన్న దగ్గర ఈ చెత్త చెదరం 40 ఏళ్ళు ముసలివాడికి తీసుకొచ్చి దాని మీద తెచ్చేది సార్. మనకి దేనికి అవసరం? అదే 40 ఏళ్ళు ఉంటే ఆ మేకప్ ఫోటో చూస్తే బానే ఉంది కదా. అలా కాదు, 40 ఏళ్ళు ఉంటే ఎప్పుడో పూర్వకాలంలో జరిగిన ఒక దైద్రగొట్ట కార్యక్రమానికి వాళ్ళు చర్చి తెరలేపి ఆవిడ ఫ్లైట్ వేసి తీసుకొచ్చారట, వయా హైదరాబాద్ తీసుకొచ్చారట. ఈ దిక్కుమాల టాగుండితో ఈ రాష్ట్ర ప్రయోజనాల జీవితంకి ఏమైనా సంబంధం ఉన్న విషయమా? ఈ ప్రతిరోజు ఈ దిక్కుమాల గొల్లె వ్యాపారం మీద చర్చలు తప్ప పనికొచ్చిన చర్చ ఏమైనా పెట్టి చేస్తున్నారు ఎవరన్నా? ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది? ఎవరికైనా
పైపొచ్చి ట్రాప్లు వేసిన వాళ్ళందరూ డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు జుట్లు బీక్కుని పంచాయతీ పెట్టుకుని అక్కడ వాళ్ళు వస్తుంటే పెట్టుకుంటారు. Yes. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బలి చేసేస్తారు వాళ్ళకి కావాల్సినట్టు. ఈ పనికిమాలిన చెత్తని చర్చనీయాంశాలు చేస్తూ యాజ్ ఇఫ్ అన్నట్టుగా వాళ్ళ మాట్లాడతారు. తేటను తీసుకొచ్చి రాష్ట్రానికి రుద్దే పని, అదే చెప్తున్నాను వైఎస్ఆర్సీపీకి రుద్దే పని, నీకున్న- లేకపోతే మంచి మంచి అధికారులకు రుద్దే పని. సార్. ఇక్కడ మీకు ఒకటి ఒరిజినల్ ఎవరో తేట బుట్టి ఏదో తప్పు మీరు చేసి ఇది మాట్లాడకండి సార్, నేను అసలు విషయం చెప్తాను. నిజమైన నెక్కాసైన జర్నలిస్టులు కూర్చుంటే వాడికి రాష్ట్ర సమస్యలు ఇందులో Yes. నిజమెంత అబద్ధం అని చర్చిస్తాడు. ఎవడో ఎక్కడి నుంచో ఆబ్లిగేషన్ మీద తీసుకొచ్చి మోడరేటర్ని యాంకర్ని కూర్చోబెట్టి వాళ్ళతో ఇప్పుడు ఈ టీవీలో చూడండి కొంతమంది ఉంటారు ఈ యూట్యూబ్లో వాళ్ళు తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి కూర్చోబెడితే మనం ఏం చేస్తాం దానికి? Yes, correct. పైపు వాళ్ళే చెప్పుకుంటారు మీరు జర్నలిస్ట్ కాదని. కాదు. అలాంటి వాడికి రాజకీయంగా ఈ జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాల మీద ఎక్కడ చర్చ పెట్టి దమ్ము ధైర్యం ఉంటుందా? ఈ పనికిమాల చేస్తే కావాలి వాళ్ళకి. రైట్. ఈ వెబ్ సిరీస్లో కంటిన్యూగా 10 సంవత్సరాల పాటు అలా జనాల్లో చర్చిస్తుంటే హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటే ఈ చంద్రబాబు ప్రజలకు కూడా మాట్లాడుకో. ఈ ప్రజలకు కూడా ఈ 6 బుల్లెట్ పాయింట్లు మాకు చెప్పారు ఇవి వస్తున్నాయా లేదా అన్న చర్చ అవసరం లేదు. ఇది వినడానికి సమ్మగా సాయంత్రం చూడండి ఇంటికి వచ్చిన తర్వాత పురాణకాల శాపంలో వినేసి వచ్చిందట ఆ విద్యాసాగర్ ఎవడో నెత్తి కుమ్మేసిందట అని చెప్పుకుని సంతోషపడిపోయి పోతారు అంతే. రైట్. శివశంకర్ గారు, తల్లికి వందనం అని బడికి పంపేటటువంటి పిల్లల్ని స్కూల్కి పంపే ప్రతి తల్లికి 15 తల్లికి కాదు పిల్లల్ని లెక్కన పెట్టి అమ్మకి అమ్మ ఒడి నాన్న బుడ్డి అని అన్నట్టు ఆడ పెపే ఓట్లు ఇలాంటివి కూడా కనిపెట్టలేరు మీ ఛానల్ త్రూగా కానీ దేంట్లోనూ మీరు కూడా అలా దీర్ఘస్వమంగళి బావులు అలా చదువుతూనే ఉంటారు దాన్ని. రైట్. ఇక్కడ ఒక్క తల్లికి న్యాయం చేయలేదు. ఇన్ని లక్షల మంది తల్లులు ఒక్క తల్లికి న్యాయం చేయలేదు. తర్వాత మహిళలకి 1800 ఏదో ఇస్తానన్నారు 19 ఏళ్ళు వస్తే, ఒక్కరికి న్యాయం చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఒక్క మహిళకు కూడా న్యాయం చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఎప్పుడు ఇస్తారో 1వ సిలిండర్ కూడా ఇప్పటి వరకు వంటింట్లోకి రాలేదు. ఏ మహిళకు న్యాయం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అత్యంత ప్రయారిటీ ఏంటంటే కాదంబరి గారు, ఈ మహిళకి అర్జెంటుగా మనం న్యాయం చేసేయాలి, ఈ మహిళని అర్జెంటుగా మనం ముంబై నుంచి తీసుకురావాలి, ఈ మహిళ ఇప్పటికే ఎంతో మందికి న్యాయం చేసింది మగవాళ్ళకి, కాబట్టి ఆమెకి మరింత న్యాయం చేయాలి. ఇదంట ప్రయారిటీ. అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోరు, హత్యలు జరుగుతుంటే పట్టించుకోరు. ఎవరో తేటబుట్టి ఏదైనా చేస్తే అదొక ప్రభుత్వం పైన, అంటే గత ప్రభుత్వం పైన రుద్దాలి, మంచి అధికారులకు పూసేయాలి. ఇది వీళ్ళ ప్రయత్నం. ఒక్క మహిళకు రాష్ట్రంలో న్యాయం చేయలేని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మహిళకు న్యాయం చేస్తుందట. ఏం చెప్తారు? అండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మొదటి నుంచి మనం చూస్తున్నామో 2009వ సంవత్సరం నుంచి వైఎస్ఆర్ గారి అకాల మరణం నుంచి వాళ్ళు ఎన్నుకునేటువంటిది 2 పాలసీలు. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక విషయం జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయాలి, కొత్తగా రావాలి. ఒకరు వాళ్ళు చేయలేనిటివి కానీ ఓకే వేరే వాళ్ళు మంచి పని చేస్తే అది డైవర్ట్ చేయాలి అనేటువంటిది. ఇంకొకటి క్యారెక్టర్ అసాసినేషన్. మొదటి నుంచి చూస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జగన్ గారి మీద కానీ వ్యక్తిగతంగా కుటుంబాన్ని ఏ విధంగా వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారో. 1,00,000 కోట్లు అంటాడు, 10,000 కోట్లు అంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకటి ఇన్ని మంటలు అంటాడు, వాళ్ళు యొక్క మాట్లాడలేదు కలవలేదు అంటాడు అనేటువంటిది ప్రజల్లోకి విరివిగా తీసుకొని వెళ్ళినా కూడా నమ్మలేదు. కాబట్టి ఈ రోజు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, సజ్జల గారిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఇటువంటి మహిళలకు సంబంధించిన వాటిలో ఒక్కొక్కరిని ఇరికిస్తూ కొత్త ప్రయోగాలు అనేటువంటి చేస్తా ఉన్నారు. ఎందుకు? క్యారెక్టర్ అసాసినేషన్. ఎవరు కూడా ఈ పార్టీలో భయపడుతూ ఉండాలనేటువంటిది. రెండవది డైవర్షన్ పాలిటిక్స్. మీరు అన్నట్లు ఈ రోజుకి దగ్గర 80 రోజులు పైన అయింది ప్రభుత్వం వచ్చి. వారు చెప్పిన ప్రకారం ఇమీడియట్ గా ఏదో తొలి సంతకమే చేస్తామని చెప్పినట్టు వాళ్ళు చేసినటువంటి తొలి సంతకంలోనే ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారు కదా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఆ ఊసే లేదు. రెండవది మీరు అన్నట్టు మహిళల విషయమే తీసుకుందాము. 3 సిలిండర్లు అబ్బా చేతులు కాలిపోతున్నాయంట ఉఫ్ అంటారని చెప్పి ఆ నిమ్మల రామారాయుడు దగ్గర నుంచి అందరూ చేశారు. ఇమ్మీడియట్ గా వచ్చేస్తాయి మొదటి రోజు. ఒక్క సిలిండర్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇంకొకటి 1,500 రూపాయలు నెల అంటే 18,000 సంవత్సరానికి ఇమ్మీడియట్ గా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి 55-60 ఏళ్ల వరకు ఇస్తాము, తర్వాత పెన్షన్ వస్తుందన్నారు. ఒక్క మహిళకు కూడా 18 నిండిన వాళ్ళకి ఆ 1,500 ఎన్నెల్లోనూ రాలేదు. ఇక ఉచిత బస్సు అని ఒక మంత్రి గారే పెట్టారు. ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుందని అనగానే సత్యప్రసాద్ గారు ట్విట్టర్ లో పెట్టారు. దాన్ని సాయంత్రం మాయం చేశారు, అంతా చేశారు. ఆ యొక్క ఆగస్టు 15 పోయింది, ఆగస్టు 30 వస్తుంది. కానీ ఏ బస్సు ఎక్కినా కూడాను అధిక ఛార్జీలతో పోతున్నారు. ఒక్క బస్సు ప్రయాణం కూడా ఒక్క మహిళకి ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా మీరు అన్నట్టు గతంలో ఏ విధంగా ఉందో ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వం జగన్ గారు సేవ్ చేసిన మనీని వారి యొక్క కాంట్రాక్టర్లకు వెళ్లే విధంగా. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు.
100 కోట్ల పైన వెళ్తే జుడిషియరీ కమిటీకి వెళ్ళాలి. Yes. తర్వాత రివర్స్ టెండరింగ్ ఉండాలి. Right. జుడిషియరీ కమిటీకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏకపక్షంగా లేకుండా పారదర్శకంగా ఇచ్చేటువంటి ఆ యొక్క సిస్టమ్ ని వీళ్ళు క్లోజ్ చేసి వాళ్ళకి Yes. ఇప్పించే విధంగా చేశారు. ఇవన్నీ ఎందుకంటే Right. డైవర్షన్ పాలిటిక్స్ Right. ఇవన్నీ జరగకూడదంటే Yes. తీసుకురావాలి. బాంబే నాకు ఇంకో డౌట్ అండి. Right, right. మదనపల్లి కేసు జరిగింది కదా, ఏ ఫైల్స్ కాసిపోయి ఇమ్మీడియట్ గా Files కాదు, డీజీపీ చిట్టిగా గారికి ఇచ్చారంటారు. సిఐడి గారికి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చారు కదా. అవును. ఈ కాదంబరి కూడా ఏమన్నా రేపు పొద్దున విచారణ అధికారులు ఏమన్నా స్పెషల్ పంపిస్తారు రైట్ సార్ కరెక్ట్ అని చెప్పారు. రేపు అక్కడికి కూడా స్పెషల్ ఫ్లైట్ వెళ్తుంది. మన వైజాగ్లో వాళ్ళకి పాపం ఫార్మాసీ కంపెనీలో అంత పేలుడు జరిగి 17 మంది చనిపోతే అంతమంది గాయాల పాలైతే అక్కడికి వెళ్ళదు. రేపు అత్యవసరంగా హెలికాప్టర్, ప్రత్యేక హెలికాప్టర్, అంబులెన్స్ వెళ్ళలేదు. ఇక్కడికైతే పంపించే అవకాశం ఉంది. రైట్, రాష్ట్రంలో ఏ మహిళకు ఇప్పటి వరకు ఇచ్చిన హామీల మేరకు న్యాయం చేయని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అర్జెంటుగా ముంబై నటికి మాత్రం న్యాయం చేసేస్తుందట. చూద్దాం ఎలాంటి న్యాయం చేస్తుందో. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు, శివశంకర్ గారు, సుజాత గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.